అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఈరోజు కరీంనగర్ పోయినరు. ఏడిపోతే ఏమున్నది, ఎలకతోలు బట్టి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. ఆయన కూడా అంతే, ఆయన మారడు. ఆయన హార్వర్డ్ పోయినా మారడు, ఇండియాలో పోయినా మారడని ఇవాళ కూడా అర్థమైపోయింది. కానీ ఒక్క డిఫరెన్స్ మాత్రం కనిపించింది. ఒక డిఫరెన్స్ చూసిన రేవంత్ రెడ్డి స్పీచ్లో. బీజేపీ వాళ్ళ విమర్శనేమో చాలా మర్యాదగా బండి సంజయ్ గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు అని మర్యాదగా, బీఆర్ఎస్ల కాడికి వచ్చే వరకు సన్నాసులు, ఆంబోతులు, ఇంకా చాలా దారుణంగా మాట్లాడాను. కానీ ఆంబోతులు, చెట్టు వేరినాడు పెట్టిండు పెరిగిండు మెదల్లేదు, సన్నాసులు చెప్పిన కదా, సన్నాసులు, తాగుబోతోళ్ళు. బీఆర్ఎస్ల కాడికి వచ్చేవరకే చిప్పు ఎర్రర్ వస్తుంది రేవంత్ రెడ్డికి, రెడ్ కలర్ చిప్పు వస్తుంది అనమాట. అది బీజేపీలో అనేది ధైర్యం సరిపోతే లేదో, లేకపోతే అంటే ఏమైనా పొడుస్తారనో. ఆ డిఫరెన్స్ ఒకటి నేను గమనించిన ఈయన స్పీచ్ మొత్తంలో కూడా. ఇక చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు ఒకే దగ్గర మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలంగాణ ప్రజానికి తెలవాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఆయన మాటలు ఎంత చండాలంగా ఉంటున్నాయంటే అంత చండాలంగా ఉంటున్నాయి. అసలు ఎవ్వరూ మాట్లాడుకోరు, అట్లాంటి భాషలో మాట్లాడుతున్నాడు. కానీ ఆ భాష గురించి తెలంగాణ ప్రజలకు తెలవాలి కదా, మన ముఖ్యమంత్రి ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. సరే, ఫస్ట్ ఏడు స్టార్ట్ చేద్దాం. ఇక అదే ఏడుపు. అసలు ఆయన ఏడుపు కారణం ఏందో అర్థమైతే లేదు. ఏడుపు ఆయన ఆ గవర్నమెంట్లో ఆయన చేసిండు, పలానా చేసినామని చెప్తే ఆయన చెప్పినవి ఇట్లా వింటే మీరు దేంతో అవుతారో నాకైతే తెలియదు. నేను వీడియో చూపిస్తాను. అంతకన్నా ముందు 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, నిరుద్యోగుల దగ్గర వచ్చి చెప్పమనండి, వాళ్ళు చూసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించినాం. ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ ఒకటన్నా ఓపెన్ అయిందా, దగ్గరకన్నా వచ్చినాయా, స్లాబ్ పడ్డదా, ఏమైనాయి? కూడంగల్లోనే ఇంతవరకు ఇంకా స్లాబ్ పడలేదు. తర్వాత ఏంది, రుణమాఫీ చేసేసినాం, రైతుల దగ్గర పోయి చెప్పు అర్థమవుతుంది. ఇక చీరలు ఇచ్చిరంట మహిళలకు, కాబట్టి ఓట్లు వేయాలంట. ఇదే ఆయన చెప్పుకున్న ఇవే, ఇంతకు మించి ఆయన ఏం చెప్పలేదు, ఇవే చెప్పిండు ఆయన. ఇక ఫస్ట్ ఒక వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఆయన దీపో అంటారంట. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు దీపో అంటారని ఆయన ఉద్దేశం. కానీ జనమే దీపో అంటున్నారు. ఆ విషయం ఆయన గ్రహించాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీపోనే కోరుకుంటున్నారు. ఒకసారి ఆయన స్పీచ్ వినండి. ప్రజాపాలనను అందిస్తుంటే విషం జమ్ముతున్నారు, మీరు ఎంబడే దిగిపోండి అని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నారు. దీపో అంటున్నారంట. నిజానికి దింపాల్సి వస్తే ఫస్ట్ 6 months దింపేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. నీ గవర్నమెంట్ మీద జనమే పెండెత్తిపోస్తున్నారు. ఇక దింపుడెందుకు? జనమే రెడీగా దింపడానికి రెడీగా ఉన్నప్పుడు ఎవరో ఏ రాజకీయ పార్టీలో దింపాల్సిన అవసరం ఉండదు. అవి ఎందుకు మాట్లాడుతున్నాడు? దింపడానికి మీరు దింపాలనుకుంటే ప్రజలే. ఎవరు దింపాలనుకుంటే భయపడి మాట్లాడుతున్నాడా? ఎలక్షన్స్లో సింపతి కోసం మాట్లాడుతున్నామో. ఎలక్షన్స్లో సింపతి కావాలి కదా. ఈ చేసిన పనులేం లేవు, ఇక ఈ పని పెట్టుకున్నట్టున్నాడు. నన్ను దిగిపో అంటున్నారని మాట్లాడుతున్నాడు. దిగిపోని ఎవరు అంటున్నారు? జనమే అంటున్నారు దిగిపో అని. ఎవరేమని అంటలేరు. ఇక ఎంతసేపటికి వైఎస్ ఉచిత కరెంట్ ఇచ్చిండు, అంతకుముందు ఇందిరాగాంధీ అది ఇచ్చింది, అవి చెప్పుకోవడమే తప్ప నా గవర్నమెంట్ నేను ఇది ఒక ఏమంటారు, ఒక గుర్తింపు. ఇప్పుడు కేసీఆర్ అంటే రైతు బంధు, వైఎస్ హాస్పిటల్ ఉచిత కరెంటు, అందం. ఎన్టీఆర్ రూపాయి కిలో బియ్యం. రేవంత్ రెడ్డి ఏమున్నది? చెప్పినవి చేయలేదు, చెప్పనివి చాలా చేస్తున్నాడు అనుకో. ఏంటివి చెప్పనివి? మెస్సీతో ఫుట్బాల్, హెలికాప్టర్ గిరా తిప్పుతున్నాడు. బూతులు, ఈ అమెరికా దావోస్ ఉత్తగానే వచ్చాడు, ఇవన్నీ మనకు చెప్పలే. ఈ జనం డబ్బులు ఖర్చు పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చదివించేది కూడా మేనిఫెస్టోలో లేదు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ చేస్తలేడు ఆయన. తర్వాత దీనిలో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీని ఎంత మర్యాదగా మాట్లాడిండు, బీఆర్ఎస్ కడుకు వచ్చేవరకు ఆయన 4 ఇట్లా మడత పెట్టిన చూడండి వీడియో. బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందో శ్రీధర్ బాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. శ్రీధర్ బాబు ఒక స్టేట్మెంట్ ఇస్తే జనాల నుంచి స్పందన కరువు, మహిళలు స్పెషల్గా. ఇక రేవంత్ రెడ్డి లాస్ట్లో ఓ ఎత్తాను, ఎవరు ఎత్తలేదు చేతులు. ఈయన ముఖం చూడనికే జనానికే ఇష్టం లేదు. కేసీఆర్ ఎందుకు వస్తాడు? సరే, అంతకన్నా ముందు బీజేపీ వాళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడిన బీజేపీ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో ఎట్లా మాట్లాడి ఒకసారి వినండి. ఈ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే సీరియల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతుకేనా అని మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు
కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు ఇక మీరు అమిత్ షాను బండి సంజయ్ గారు అని సంబోధించి కేసీఆర్ కడకు చోరకు సన్నాసి అన్న తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నేను నమ్మాలనా, లేకపోతే మీరు బీజేపీ ఒకటే నమ్మాలనా? మీరు అంటే కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే నమ్మాలనా? అర్థం చేసుకోవాలి మీరు. ఇక కాళేశ్వరం మేము మొత్తం తేల్చి ఇచ్చినాం సిబిఐకి, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేసీఆర్ని అరెస్ట్ చేయాలంట, కేటీఆర్ను హరీష్ రావుని అరెస్ట్ చేయాలంట. ఏమంటారు కదా, చెప్పేతోడు చేసేతోడు చెప్పడు, చెప్పేవాడు చెయ్యడు. మళ్ళీ ఇవి ఇచ్చినోడు దీనికి ఆధారాలు కూడా ఇవ్వాలి కదా, ఆధారాలు కూడా ఇవ్వాలి కదా. మీ దగ్గర ఫార్ములా ఈ కార్కు ఆధారాలు లేవు, కాళేశ్వరానికి ఆధారాలు లేవు, ఈ ఫార్ములాకు ఆధారాలు లేవు, ఫోన్ ట్యాపింగ్కు ఆధారాలు లేవు. ఇది మీ 2 సంవత్సరాల ఘనత. అదే నేను ఇంకా వేరే భాషలు చెప్తున్నా, చేసేవాడు అరవడు, అరిచేవాడు చెయ్యడు. ఇంకా మీరు వేరే కన్వర్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బతుకు చెడ శాపనార్థాలు. ఈయన శాపనార్థాలు పెట్టుకుంటా బతుకు చెడ అని ఈయన శాపనార్థాలు నిన్న చూలేదా ఎన్ని శాపనార్థాలు? ఇప్పుడు కూడా బతుకు చెడ అన్నాడు. బతుకు చెడ మీ బతుకులా? జనం రేవంత్ రెడ్డి విషయంలో ఇవే మాటలు అనుకుంటున్నారు. జనం రేవంత్ రెడ్డిని ఇదే మాట అనుకుంటున్నారు. మనం ఎన్ని వీడియోలు చూస్తలేము. ఎందుకు అనుకుంటున్నారంటే ఏం పని చేయలేదు, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, 4000 పెన్షన్ ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఊరుకోటి ఆడోటి ఇడోటి ఇచ్చిర్రు, అవి ఇంకా కడతానే ఉన్నారు. అవి మేస్త్రికే సరిపోయినాయి, వీళ్ళు ఇచ్చే 5 లక్షల రూపాయలు. అందుకే తిట్టుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులు తిట్టున్నారు, రైతు రుణమాఫీ చేయలేదు సరిగా, వాళ్ళు తిట్టుకుంటున్నారు. కానీ అందరు తిట్టుకుంటే ఉన్నారు. ఆయన తిట్టుకునే మాటలు ఆయన కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్ అంట అసెంబ్లీకి వచ్చి మంచి ఆలోచనలు చెప్పాలంట, శాపనార్థాలు పెడుతున్నాడంట కేసీఆర్. పాపం రేవంత్ రెడ్డి పేరు కూడా తీస్తలేడు. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా కనీసం జనాల నుంచి గుర్తింపు తెచ్చుకోలేదు. జనాలకి గుర్తింపు తెచ్చుకుంటే కేసీఆర్ చెప్పే అవకాశం ఉండేది. ఇంకా జనాలు తిరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు తీస్తాడు? ఆయన పేరే తీస్తలేడు. కేసీఆర్ అంట ఈయనకు వచ్చి మంచి మాటలు చెప్పాలంట, శాపనార్థాలు పెడుతున్నాడంట. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్కి ఇచ్చే గౌరవం ఇస్తున్నారా మీరు? ఆ ఇజ్జత్ ఇస్తున్నారా? ఎవరైనా మన ఇంటికి ఎంత దూరమో వాళ్ళ ఇంటికి మన ఇల్లు అంతే దూరం ఉంటుంది. మనం మర్యాద ఉంటే అవతల కూడా మర్యాదగానే ఉంటారు. పొద్దుగా లేస్తే అడమైన కూతలు కూర్చుంటూ ఉండి ఆయన వచ్చి మీకు సలహాలు ఇవ్వాలి, మీకు వచ్చి అది చేయాలి. ఇక ఫైనల్గా ఈరోజు ఫైనల్గా ఆయన ఏమంటాడంటే, మీరు మాకు ఓటేస్తేనే అభివృద్ధి. ఇది జనాలను బ్లాక్మెయిల్ చేయడం అంటారు దీన్ని. ఎవడైనా సరే మాకు చేసిన పనిని చూసి ఓటేయమంటారు. కానీ నేను ఏమంటున్నాడు, మాకు ఓటేస్తేనే మీకు అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా. చూడండి ఒకసారి వీడియో. అది రేపు ఈ విడత కాదు, 2వ విడత ఏప్రిల్లో మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఉన్నది. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవాలంటే మీ కౌన్సిలర్ మంత్రి దగ్గరకు పోయి కూర్చొని ఇల్లు మంజూరు చేయించుకొని రావాలి. ఎమ్మెల్యేతోని పని చేయించుకోలేనోడు, మంత్రులతో పని చేయించుకోలేనోడు ఇవాళ కష్టమవుతుంది అభివృద్ధికి. కన్ఫ్యూజ్లో ఏమాట్లాడుతున్నా ఒకసారి వినండి. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. ఒకటి గమనించిండ్రా? అమిత్ షా గారు, కేసీఆర్ సన్నాసి. హౌ? అమిత్ షా ప్రధానమంత్రి అంట. ఇక మనం తాగపోయినా తాగిన వాళ్ళకన్నా ఎక్కువనే మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని గెలిపించింది వీళ్ళని బొక్కలేయమనంట. ఎందుకనంటే కాళేశ్వరం మీకు కమిషన్ ఏటీఎం అని చెప్పారు కదా మీరు అంటాడు. నేను ఇవాళ పేపర్లో ఒక వార్త వచ్చింది, చూపిస్తా. ఇంకో నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు మామనార్కు వచ్చినప్పుడు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్. ఎవరు వీళ్ళు అన్నది? ఈ మాట అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ పక్కనే ఉన్నది జాతీయ అధ్యక్షుడు, ఈయన మాట్లాడుతున్నాడు, నితిన్ నవీన్. ఇప్పుడు ఏం చేయాలి? రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని తీసుకుపోయి బొక్కలేయాలన్నమాట. అంటే నెక్స్ట్ బొక్కలు పడేది రేవంత్ రెడ్డి. అర్థమవుతుంది కదా మనకు. ఈయన చెప్పిన లెక్క అదే కదా. అప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి బొక్కలేయమంటారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు నేను బొక్కలేయాలి అంటే. ఇన్ని రోజులు ఎమ్మెల్యేలు మీ వాళ్ళు కాదా? మినిస్టర్లు మీ వాళ్ళు కాదా? అంటే కార్పొరేటర్ వచ్చి కౌన్సిలర్ వచ్చి మీ గేట్ల కాడ కాపలా ఉంటే అప్పుడు రోడ్లు వేస్తారా? శంకుస్థాపన కూడా వేయలే. ఎంత దారుణం అంటే లాస్ట్కి దివాలా తీసిన హిమాచల్ ప్రదేశ్లో కూడా శంకుస్థాపనలో రోడ్లో గిట్లో వేస్తున్నారంట. ఎవరో నాకు ట్వీట్ చేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇంతకన్నా కొద్దిగా బెటరే ఉందన్న, దివాలా తీసిండ్రు. అయినా సరే ఆ రోడ్లు గీట్లు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్టర్బ్ కాకుండా చేస్తున్నారు. మన తెలంగాణలో అది కూడా చేస్తలేరని పెట్టిండ్రు ఢిల్లీ నుంచి. అంటే మన పరిస్థితి గట్ల అంత దారుణంగా తయారైందనమాట. అంటే ఓట్లు వేయించుకోనికి ఇదంతా. ఓట్లు వేసిన తర్వాత 2023లో ఓట్లు వేసినాం, అవుట్, కథం, సీఎం అయ్యిండు. ఇంకా ఇంకేం చేస్తలేడు, అయిపోయింది. ఇంకా ఆయన ఏంటంటే నా కళ నెరవేరింది, సీఎం అయిపోయినా, ఇంకా ఎవరికి ఏం చేయకపోయినా నన్ను పీకేది ఏం లేదన్న కాడున్నాడు రేవంత్ రెడ్డి. సింపుల్గా చెప్పాలంటే
మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఆయన భాష గురించి నేను మళ్ళీ వీడియో వేస్తాను. కొంతమంది రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ వీడియో ఉంటుంది చూడండి. అది ఆయన భాష మీద ఇక్కడోళ్ళు కాదు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా స్పందిస్తారు రేవంత్ రెడ్డి భాష మీద. తెచ్చుకోవాలి, ఆయన శరం తెచ్చుకోవాలి. ఒక సినిమా డైరెక్టర్ కూడా ట్వీట్ చేసిండు ఈయన భాష మీద. ఇంకా ముఖం మీద కొట్టినట్టు డైరెక్ట్ చెప్పలేరు కదా. ఆ నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్.